హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ పికిల్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలని. ఫస్ట్ వచ్చేసి ధనియాలు, జీరా, ఆవాలు, మెంతులు, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే లవంగం. ఇదంతా నేను 2 కిలోకి తీసుకున్నాను. ఇది క్వాంటిటీ చెప్తాను. ఇప్పుడు ధనియాలు, జీరా 2 స్పూన్, ఆవాలు, మెంతులు 10 ఇలాచి, లవంగములు 4 దాల్చిన చెక్క ఇలాగ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకుందాము. అలాగే చికెన్ చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకుని డైరెక్ట్ ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయొద్దు. ఫస్ట్ సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుని కలుపుకొని మనము నీళ్ళంతా ఎగిరేదాకా మగ్గించుకోవాలి. చూసారు కదా, నీళ్ళంతా అయిపోయింది. మనం ఇది ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. 1 లీటర్. ఇది పీనట్ ఆయిల్. ఇది బాగా కాగిన తర్వాత ముందుగా మన చికెన్ ఉంది కదా, ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోండి. పీస్ ఏం గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది మనకి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇదే చూసారు కదా, ఈ కలర్ వస్తే చాలు, మనం తీసేసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా చేసుకుని ఎప్పటికప్పుడు అయితే బాగుంటుంది. నేను 6 స్పూన్స్ వేసుకుంటున్నాను. 2 కిలోకి పెద్ద స్పూన్ తోటి 6 స్పూన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుని ఇది బాగా రెండు కలిసి మళ్ళీ ఇంకా ఫ్రై చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనకి. ఇది కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలి. తడిగా అస్సలు వేయద్దు, మన పచ్చడి త్వరగా పాడైపోతుంది కాబట్టి. ఇవి కూడా మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుందాము. చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకుని తర్వాత మసాలాన్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కలుపుకున్న వెంటనే 1 కప్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. ఈ ఫుల్ కప్పు మిర్చి పౌడర్ సరిపోతుంది మనకి. అలాగే 1 కప్ మిర్చి పౌడర్కి 1/2 కప్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ ఏంటంటే కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత ఒకవేళ తప్పుకుంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఇది మనకి పచ్చడి అంతా బాగా చల్లగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను. ఈ 2 కిలోకి నేను 9 లెమన్ తీసుకున్నాను, పెద్దవి. అది కూడా జ్యూస్ చల్లగా అయినట్టే వేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక నైట్ లేదంటే ఒక రోజంతా మనం అలా ఉంచేసి నెక్స్ట్ డే మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1-2 మంత్స్ ఈజీగా వస్తుంది. చాలా ఈజీ, మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.